వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. గోల్ ఒకటిది, గగ్గోల్ ఒకటిది, ఇదేం రాజకీయం అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయం 18 నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తాపత్రం ఆయనది, ఆయన కుమారుడు అయినటువంటి లోకేష్ ఆయన తాపత్రం ఆయనది. అధికారులను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు, రాజకీయాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు, పెట్టుబడులు అంటున్నారు, అనేక రకాలైన అభివృద్ధి అంటున్నారు. వేగవంతం చేసేందుకు వాళ్ళు పావులు కదుపుతూ ఉన్నారు తండ్రి కొడుకులు. అమరావతి రాజధాని జరుగుతుంది, పనులు కూడా చేపడుతూ ఉన్నారు. వైజాగ్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వివిధ రకాలైన పరిశ్రమలు వచ్చేందుకు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా క్వాంటం కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన ఏఐ సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీకి సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, ముందుకు తేవడానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా భోగాపురం విమాన ఫ్లైట్ అయితేనేమి, ఢిల్లీ నుంచి భోగాపురం ఫ్లైట్ అయితేనేమి, అటు తర్వాత మెడికల్ కళాశాల అభివృద్ధి అయితేనేమి, అటు తర్వాత ఇతర రకాలైన ప్రైవేటు పర సంస్థల రాబడి విషయంలో, పెట్టుబడి విషయంలో అయితేనేమి, ఇతర రకాలైన విదేశీ పర్యటనలు అయితేనేమి, అన్ని రకాలుగా ముందుకు సాగుతూ ఉన్నారు. యువత, రైతులు, అటు తర్వాత ఉద్యోగం, అటు తర్వాత ఇతర రకాలైన పరిస్థితులు. కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం అయినటువంటి ఎవరు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్, ఆయన కూడా అభివృద్ధి అంటున్నాడు, పల్లెపాట రహదారి అంటున్నాడు, పల్లె గ్రామాల్లో రోడ్లు అంటున్నాడు. ఆ రోడ్లకు సంబంధించిన పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. కోటాను కోట్లు కేటాయించి ఆ గ్రామ రోడ్డును తయారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ పరిస్థితి కొనసాగుతూ ఉండగా అభివృద్ధి అనేది జరుగుతుందా జరగదా అనేది ఎవరు ఆలోచన చేయాల్సింది? ప్రజానికం ఆలోచన చేయాల్సి ఉంది. వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ అభివృద్ధిని సాటేందుకు ప్రతిపక్ష హోదా లేనటువంటి, ప్రతిపక్ష హోదా కావాలి అన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అన్నటువంటి వైకాపా పార్టీ ప్రజల కోసమే కదా, ప్రజా సంక్షేమం కోసమే కదా, ప్రజల యొక్క యోగక్షేమాల కోసమే కదా పోరాటం చేయాల్సి ఉంది. అభివృద్ధి చేస్తున్నప్పుడు అధికార పార్టీ, అదే కూటమి ప్రభుత్వం ఎందుకు గగ్గోలు పెడుతూ ఉంది అనేది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన అంశం. ప్రతి విషయంలోనూ అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉంది, ప్రతి విషయంలోనూ దూకుడు ప్రవర్తిస్తూ ఉంది, ప్రతి విషయంలోనే అరాచకాలు చేయాలనే దిశ వైపు వైసీపీ వెళ్తుందా అనే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలో రాకమానదు. ఇటీవల కాలంలో జగన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎన్నో రకాలైన పరిస్థితులు నెలకొన్నాయి. రప్ప తర్వాత రక్తం చిందించడం, అదే గొర్రెలు మేకలు రక్తం చిందించడం, ఇదేమిటి అని ప్రశ్నించడం, అధికార పార్టీ కేసులు పెట్టడం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, అభివృద్ధికి బాటలు వేయాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి
ఇంకా అభివృద్ధి చేయండి, ఇలా చేయలేదు అలా చేయలేదు అని విమర్శలు చేస్తూ ఇంకా అభివృద్ధి వైపు నడిపించాల్సిన పరిస్థితి మన అమరావతి రాజధాని పరిస్థితి. కానీ అభివృద్ధి విషయంలో సహకరించలేదు. అభివృద్ధికి ఆటంకాలు కల్పించే విషయంలో, పెట్టుబడులు రాబట్టే విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏదో సృష్టించాలనే కోణంలో వెళ్తుంది అని సందేహాన్ని తెస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అక్కడక్కడ చర్చించుకోవడం గమనార్హం. ప్రస్తుత ఆంధ్ర రాజకీయ పరిస్థితి చూస్తే అమరావతి రాజధాని కావచ్చు, వైజాగ్ పెట్టుబడులు కావచ్చు, అటు తర్వాత రోడ్లు కావచ్చు, అటు తర్వాత ఇతర రకాలైన పరిస్థితులు కావచ్చు, విదేశీ పర్యటనలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, అంతో ఇంతో ముందుకు నడుస్తూ ఉంది. దానికి సానుకూలంగా కేంద్రం స్పందిస్తూ ఉంది. ఇంకా ఏం కావాలి? అభివృద్ధి జరగాలి కదా. అభివృద్ధి జరిగిన తర్వాతనే ఎవరి రాజకీయం వారిది. ఎందుకు ఈ గగ్గోలు పెడుతుంది వైసీపీ అనే ప్రశ్న వస్తూ ఉంది. ఇది ఆంధ్ర ప్రజానీకంలో పెద్ద చర్చాంశనీయం అయ్యింది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.